మాట్లాడడం జరిగిన తర్వాత ఈ రమేష్ గౌడ్ కాలేజ్ నుంచి వెళ్ళిపోతా అని చెప్పేసి మాకు మాట ఇవ్వడం జరిగింది. ఓకే, బిల్డింగ్ పర్మిషన్స్ ఎన్ఓసి రాకపోవడం వలన ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి కారణం అండి. ఓకే, ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన లీజ్ అనేది అడ్డంగా పెట్టుకొని ఈ బిక్కరి మధుసూదన్ గారు, ఇంకా బిక్కరి అనిత మేడం గారు, ఇంకా దాంతోపాటు మేము మా బౌండరీస్ ఫిక్స్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మెజర్మెంట్ చేసి మాకు ఎవరైతే అమ్మినరో వాళ్ళు వచ్చి హద్దులు చూపించడానికి వచ్చినప్పుడు మా బౌండరీస్ మేము ఫిక్స్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఏమైంది, మధుసూదన్ గారు వచ్చి అతనిపై దాడి చేసి కొట్టడం జరిగింది. దాంతోపాటు ఆయన డ్రైవర్ గారు మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో దుస్తుగా మాట్లాడడం జరిగింది, చాలా వల్గర్ లాంగ్వేజ్గా తిట్టడం కూడా జరిగింది. ఓకే, దాంతోపాటు వాళ్ళ మేడం దాంతోపాటు ఒక 10-15 నిమిషాల మధ్యలో బిక్కర్ అనిత మేడం గారు వచ్చి ఏమన్నారు, అక్కడ వర్క్ చేస్తుంటే అక్కడ తోవద్దండి అని చెప్పి, మాది రోడ్ ఉంది ఇది అని చెప్తే, మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే తీసుకురండి మేడం, మీరు రోడ్ అంటున్నారు కదా, అట్లాంటిది ఏమైనా ఎవిడెన్స్ ఉంటే చూపించగలరని చెప్పి మేము అడిగినంత మాత్రాన ఏం చేశారు, ఏమి లేవు వాళ్ళ దగ్గర. ఏమి లేని వలన వాళ్ళు ఏం చేసి మా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారు. పెద్ద పెద్ద లీడర్లు, ఇంకోటి వాళ్ళ డ్రైవర్ ఉండి ఎవరికో ఫోన్ చేసి ఎంతమంది ఉంటే అంతమందిని వేసుకోరండి, మీరు ఏందో డిసైడ్ చేద్దాం అన్నట్టు మా పైన దాడి యత్నం చేశారు. మీరు ప్రాపర్టీ కొన్నది నేను నవంబర్ 2024లో కొన్నానండి ప్రాపర్టీ. కొన్న తర్వాత ఇది మా పైన దాడి జరిగిన తర్వాత ఏం చేసినాము, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసామండి. కంప్లైంట్ చేసిన తర్వాత దీంట్లో వచ్చేసి పెద్ద పెద్ద లీడర్లు ఎంటర్ అయ్యారు. సంజీవ్ ముదిరాజ్ అన్న, ఇంకా దాంతోపాటు ఒబేదుల్లా కుత్వాల్ గారు, దాని తర్వాత ఈ వార్డుకు సంబంధించిన తాయర్ కార్పొరేటర్ గారు. ఈ ప్రాపర్టీ విషయంలో సంజయ్ ముదిరాజు గారు కావచ్చు, ఒబేదుల్లా కుత్వాల్ గారికి ఏం సంబంధం ఉన్నదని వాళ్ళ పేరు అంటే హైలైట్ అవుదామనే వాళ్ళ పేర్లు ఎత్తుతా ఉన్నారు అన్నట్టు బయట తాకున్నారు. లేదండి, వాళ్ళు బాధ్యతగా పోలీస్ స్టేషన్కి వచ్చినట్టు కూడా నా దగ్గర ఒక వీడియో ఎవిడెన్స్ ఉంది. సంజయ్ ముదిరాజ్ అన్న గారు వచ్చి పోలీస్ స్టేషన్లో లోపల వచ్చి నాతో మాట్లాడిన వీడియో ఎవిడెన్స్ కూడా మీకు షేర్ చేస్తానండి. పకడ్బందీగా వీడియో ఉంది, నేను ఇస్తాను. ఆయన బీసీ కులానికి సంబంధించిన నాయకుడు, మేము కూడా బీసీ కులానికి సంబంధించిన నాయకుడు, కానీ మాకు సపోర్ట్ చేయలేదు. మా దగ్గర అన్ని లీగల్గా క్లియర్గా ఉండగా కూడా చర్చిద్దాము, మాట్లాడదాము అని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసులు చేయొద్దు అని చెప్పి మా మీద చెప్తే కూడా మేము ఖచ్చితంగా కేసు చేయాల్సిందే. సపోజ్ మీరే తీసుకోండి, నా ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు, మీ వాళ్ళ పైన దాడి చేస్తే ఏం చేస్తారని ప్రశ్నిస్తే దానికి సమాధానం ఇవ్వకుండా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము ఎఫ్ఐఆర్ చేయించామండి. సో మరి కొత్వాల్ గారి యొక్క పాత్ర ఎక్కడ? కొత్వాల్ గారు లాస్ట్కి వచ్చారండి. లాస్ట్లో వచ్చేసి ఆయనకు మొత్తం ఇష్యూ గురించి మొత్తం క్లియర్గా తెలియనప్పుడు ఆయన లాస్ట్కి వచ్చారు. లాస్ట్కి వచ్చిన తర్వాత లేదు నేను చేద్దామని చెప్పి అన్నారు. దాని తర్వాత ఆయన మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇన్వాల్వ్ కాలేదండి. 2029 వరకు ఏదైతే దీనికి సంబంధించిన పూర్తి రైట్స్ అనేవి నాకు ఉన్నాయని చెప్పేసి రమేష్ గౌడ్ గారు అయితే లీజ్ బీడీ నా దగ్గర ఉందని చెప్తా ఉన్నారు. వాస్తవం అండి. ఇప్పుడు 2029 వరకు లీజ్ ఉందని చెప్తున్నారు కదా రమేష్ గారు. ఒకవేళ 2029 వరకు లీజ్ ఉంటే ఆయన కాలేజ్ నడుపుకోవచ్చు కదా ఎంచక్కగా. ఆయన కాలేజ్ అనేది ఇక్కడ నుంచి ఎందుకు షిఫ్ట్ చేసుకున్నాడు? ఓకే, దానికి బేస్ చేసుకుని, ఎందుకంటే ఆయనకు దానికి తగ్గట్టు పర్మిషన్స్ కానీ దానికి ట్రబుల్ అయ్యి దాన్ని బేస్ చేసుకుని ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఓకే, వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన లీజ్ని క్యాన్సిల్ ఎవరు చేయాలి? ఎవరైతే వ్యక్తి దగ్గర లీజ్ తీసుకున్నాడో ఆయన దగ్గర పోయి క్యాన్సిల్ చేయించుకోవాలి. ఆయన దాన్ని లీజ్ని అడ్డంగా పెట్టుకొని కవిత గర్ల్స్ హాస్టల్ అని బోర్డు పెట్టుకొని హాస్టల్ రన్ చేసుకుంటా, ప్రైవేట్ హాస్టల్ని రన్ చేసుకుంటా, అటువంటి పనులు చేసుకుంటా, మళ్ళీ ఇప్పుడు అట్లా రన్ చేస్తుంటే ఇప్పుడు మా బిల్డింగ్లో కూడా గర్ల్స్ హాస్టల్ ఉండాలి కదండి. ఏడుంది మరి చూపియండి మీరు వచ్చి. మా బిల్డింగ్లో అయితే గర్ల్స్ హాస్టల్ లేదు కదా, మొత్తం ఓపెనే ఉంది కదా. మా బిల్డింగ్లో మేమే ఉన్నాం కదా. మీరు ఒకవేళ మీరు లీజ్ ఉంటే ఆయన దగ్గర పోయి మాట్లాడుకోవాలి. ఒకవేళ మీరు కాలేజ్ రన్ చేసుకోండి, మేము అబ్జెక్షన్ చేయం కదా. మీరు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి పర్మిషన్ తెచ్చుకోండి, బాగా చెప్తాం, మేము ఇస్తాం మీ కాలేజ్కు, మాకు ఇవ్వండి, వాళ్ళకి ఇచ్చుకొని రన్ చేసుకోండి మీరు. అంటే లీజ్ పీడీలో కేవలం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఉంది, కాకపోతే ఇక్కడ ఒక ప్రైవేట్ హాస్టల్ రన్ అవుతా ఉందని మేము చెప్తాం. అవునండి, ఒక ప్రైవేట్ హాస్టల్ అనేది రన్ చేస్తున్నారు కాబట్టి మేము చెప్పాం. దాంతోపాటు ఇంకోటి ఏం చేసిన రమేష్ గౌడ్ గారు, ఎస్టీ సంఘాలకు గత సంవత్సరం లీజ్ చేసినట్టు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ దగ్గర తీసుకున్న బయట ప్రకారం వాళ్ళది కూడా వీడియో రికార్డింగ్స్ మా దగ్గర ఉన్నాయి. వాళ్ళకు కూడా ప్రెస్ మీట్లో అనౌన్స్మెంట్ వాళ్ళు కూడా చేశారు. ఎస్టీ సంఘాలు ఏవైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మాకు భవనం ఉంది, ఇది మా సంఘంది అని చెప్పి వాళ్ళకు 30 మంది ఆడవాళ్ళు, ఒక 20 మంది మగవాళ్ళు కలిసి 40-50 మంది కలిసి మా మీద దాడి చేయడానికి, ఎస్సీ అట్రాసిటీ కేసు బుక్ చేయడానికి ఈ పన్నాంగం పండుతున్నారు. విద్యార్థి సంఘాలు అనే విధంగా చెప్తా ఉన్నారు. నా దగ్గర బాగా చెప్తా వీడియోస్, ఫొటోస్ ఉన్నాయండి. విద్యార్థి సంఘాల ఫొటోస్ అయితే మీరు గుర్తుపడతారు. ఒకవేళ ఎస్సీ సంఘాలకు సంబంధించిన దౌర్జన్యం చేసేటోళ్ళు
వాళ్ళ వీడియోస్ని కూడా మీరు గుర్తుపడతారు. అది ప్రజలే డిసైడ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు విద్యార్థి సంఘాలు అంటే ముస్లోలు వస్తారా అండి? ఎవరన్నా ముస్లోలు కిటికీలు వలగొట్టి గ్రైండర్లతో కోసి లోపలికి రావడం, వాళ్ళంతా విద్యార్థి సంఘాలు అయితే పిల్లలు అయితే కాదు కదండి. సామాన్యంగా అయితే ప్రీ ప్లాన్గా చేస్తున్నట్టు ఇది కనిపిస్తుంది కదా. ఏది ఉన్నా కూడా లైవ్లో వీడియో ఉంటుంది, ఫొటోస్ ఉంటాయి, నా దగ్గర సీసీ కెమెరాస్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో మరి ఫైనల్గా దీనికోసం ఏ విధంగా ముందుకు వెళ్తాను? ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఒక మాట అన్నారండి ఎలక్షన్ అప్పుడు. ఏమని అన్నారు? స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవచ్చు, ఏ కులమైనా స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవచ్చు, స్వేచ్ఛగా ప్రాపర్టీలు కొనవచ్చు, స్వేచ్ఛగా జీవించే హక్కు అనేది మనకు రాజ్యాంగం కలిగించిన హక్కు అని ఎమ్మెల్యే గారు చెప్పారండి. ఓకే, దాంతోపాటు ఏం చేశారు? ఎక్కడ స్వేచ్ఛ ఉందనేది నేను ప్రశ్నిస్తున్నాను. స్వేచ్ఛ అనేది ఎక్కడుంది? మీ పార్టీలో కొంతమంది రాజకీయ నేతలు ఇట్లాంటి పనులు చేస్తే దీనిపైన చర్య ఎవరు తీసుకోవాలి? దీంట్లో పెద్ద పెద్ద లీడర్లు ఇన్వాల్వ్ అవుతున్నారు. మా మీద చాలా పొలిటికల్ ప్రెషర్ చేస్తున్నారు. ఎస్పీ ఆఫీస్ నుంచి కానీ డిఎస్పీ ఆఫీస్ నుంచి కానీ మా మీద పొలిటికల్ ప్రెషర్ చేస్తున్నారు. పోలీసు వాళ్ళతో కూడా పొలిటికల్ ప్రెషర్ చేస్తున్నారు. మేము ఇక్కడ వర్క్ చేసుకుంటుంటే కూడా పోలీసులు వచ్చి సార్ పిలుస్తున్నారు రండి అని కూడా చెప్పడం జరిగింది. సరే, నేను పోలీస్ స్టేషన్కి వస్తా, ఎందుకు రావాలనే రీజన్ అన్న మీరు చెప్తారా కరెక్ట్గా అంటే అది కూడా చెప్పడం లేదండి. సివిల్ యూనిఫామ్స్తో వస్తారు. జనరల్గా అయితే యూనిఫామ్ వేసుకొస్తే గుర్తుపట్టేస్తారు కదా, అలా సివిల్ యూనిఫామ్లలో వస్తుంది. ఇలాంటి పనులు చేసినప్పుడు మనకు న్యాయం అనేది ఎక్కడ కాపాడతారు, ఎక్కడుంది అనేది మనకు తెలియట్లేదండి. అసలు ఏ వైపు నుంచి ఎవడు వస్తున్నాడు, ఏ వైపు నుంచి మా మీద ఎటువంటి దాడి జరుగుతుంది అని కూడా మాకు తెలుస్తలేదు. మా ఇంట్లో వాళ్ళు అందరూ భయభ్రాంతులకు పోతున్నారు. ఎందుకంటే ఎటువైపు నుంచి మా మీద దాడి చేద్దామని ఎత్తులపైన ఎత్తులు అనేది చేస్తున్నారండి. దానికి కావాల్సిన వీడియోస్ కూడా నేను షేర్ చేస్తాను. సో ఒకసారి ఎమ్మెల్యే గారిని ఏమైనా సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేస్తా ఉన్నారు? ఫస్ట్ మేమైతే పని స్టార్ట్ చేయకముందే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఆయన తీసుకెళ్తే ఆయన ఒకటే మాట అన్నాడు, నీది లీగల్గా ఉంటే నీకే వస్తుంది ప్రాపర్టీ. నీవు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి పోతావు, ఎస్ఐ గారి దగ్గర పోతే సిఐ దగ్గర పోతావు, సిఐ దగ్గర పోతే డిఎస్పీ దగ్గర పోతావు, డిఎస్పీ దగ్గర పోతే ఎస్పీ దగ్గర పోతావు, ఆడ లేకుంటే నెక్స్ట్ డిఐజీ దగ్గర పోతావు, లేకుంటే ఐజీ వరకు పోతావు. న్యాయం నిధికే ఉంటుంది. కానీ ఇక్కడ న్యాయం అనేది పొలిటికల్గా రాజకీయ ఒత్తిడితో వీళ్ళు పనులు జరుపుతున్నారు. దానిపైన మనకు ఎట్లాంటి సపోర్ట్ అనేది దొరకలేదండి. నిన్న నేను 100 డైల్ చేశానండి. నేను దాదాపు మా ఫ్యామిలీ మెంబర్స్లో నలుగురం 10 నుంచి 15 సార్లు డైల్ చేస్తే కూడా ఒక్క పోలీస్ కానిస్టేబుల్ కూడా పొజిషన్లకు రాలేదు. వాళ్ళు మా మీద దాడి చేయడానికి యత్నాలు చేస్తున్నారు. మా ఆడవాళ్ళు మేము ఉన్న మా ఫ్యామిలీ మెంబర్స్లో మా తమ్ముడు వాళ్ళ భార్య, నా భార్య, వాళ్ళు ఉండి ఆడ కూర్చొని ఉన్నారు. వాళ్ళ మీద 10 మంది వచ్చి దాడి చేస్తే వాళ్ళకు రక్షణ ఎవరు కల్పిస్తారని కూడా మేము ప్రశ్నిస్తే కూడా దానికి రెస్పాన్స్ కాలేదండి ఎవరు. సాయంత్రం లాస్ట్కు 5:30 సమయంలో ఎస్ఐ గారు వచ్చారు. ఎస్ఐ గారు వచ్చి మొత్తం చూసిన తర్వాత ఈ కిటికీలు దొంగతనం ఏంది, మీరు ఎట్లా లోపలికి పోయారు, నీకు ఏదైనా కాయిదాలు ఉన్నాయా అని నీకు లీజ్ చేసినా అని చెప్తున్నారు. మరి ఎవరు లీజ్ చేసినా తీసుకురా కాపీ అని చెప్తే రమేష్ గౌడ్ సార్ పేరు చెప్పినండి ఎస్ఐ గారు. రమేష్ గౌడ్ లీజ్ చేసిన కాగితం ఏమైనా తీసుకురంటే ఇప్పుడు వరకు నిన్నటి నుంచి ఇప్పుడు వరకు పోలీస్ స్టేషన్లో లీజ్ చేసిన కాగితం అనేది రమేష్ గౌడ్ గారు ఆయనకు ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చి ఉంటే ఆయన పోలీస్ స్టేషన్లో సబ్మిట్ కూడా చేసేవారు. ఎవరైతే ఇప్పుడు ఎస్సీ సంఘాల లీడర్ అని చెప్పుకుంటున్నాడో ఆయన ఇప్పటి వరకు ఎటువంటి డాక్యుమెంట్స్ ఆయన దగ్గర లేవు. కానీ మా పైన దాడి చేయనీకేనే అని చెప్పి మా దగ్గర క్లియర్ కట్గా వీడియోలు, ఫోటోలు అన్నీ ఉన్నాయండి మా దగ్గర. దాంతోపాటు నిన్న ఏం చేశారు, ఒక రోడ్ షో లాగా ఒక పెద్ద లౌడ్ స్పీకరు, ఒక ఆడియో సెటప్ అవన్నీ పెట్టి మా సంఘం వాళ్ళు లోపల పెట్టి తాళం వేసి మూసేశారని చెప్పి మా మీద రకరకాల అనౌన్స్మెంట్లు చేశారు. ఓకే, దానికి కూడా మా దగ్గర సీసీ ఫుటేజ్ ఉందండి. వాళ్ళు గ్రిల్స్ కట్ చేసి మరీ గ్రైండర్తో గ్రిల్స్ కట్ చేసి మరీ కిటికీలో నుంచి తోసుకుంటూ వచ్చిన వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి. అవి కూడా మేము ప్రొడ్యూస్ చేస్తాం. సో ఫైనల్గా ఇప్పుడు ఏం జడ్జిమెంట్ కావాలనుకుంటున్నాం? ఇప్పుడు మేము కొన్నాము లీగల్గా, మా దగ్గర ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అయితే అవతల వాళ్ళ దగ్గర ఏమైనా లీగల్గా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఉంటే చూడండి. మా దగ్గర మేము కొన్నది లీగల్గా ఉన్నాయి. మాకు బ్యాంక్ లోన్ ఇచ్చింది, అన్ని ఇచ్చింది. కాబట్టి న్యాయం మా వైపే ఉంది కాబట్టి మాకు న్యాయం చేయగలరని నేను కోరుకుంటున్నాను. సో మీరు లీగల్గా ఉన్నప్పుడు మనం లీగల్గా వెళ్ళొచ్చు కదా, మీడియా ముందుకు వచ్చి లోకల్ పర్సన్స్ ఏమంటా ఉన్నారంటే మా ఇల్లు డ్యామేజ్ అవుతున్న విధంగా ఫీల్ అవుతారు. సార్, నేను లీగల్గా ఆల్రెడీ వెళ్ళానండి. ఒక్కడికి ఇప్పుడు రమేష్ గౌడ్ గారు దాదాపు నేను సంవత్సరం నుంచి వాళ్ళ దగ్గర చర్చలు జరుపుతున్నాను. సంవత్సరంన్నర నుంచి చర్చలు జరుపుతూనే ఉన్నాను. ఓకే, ఆ చర్చలు జరిపిన తర్వాత ఆయన ఏమన్నాడు, ఆయన మాట్లాడిన ఆడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయండి. ఆడియోలు ఉన్నాయి, వీడియోలు కూడా ఉంటాయి. ఎందుకంటే నేను కాలేజ్ అనేది వదిలిపెట్టిపోతున్నా, మీ ఇద్దరి మధ్యలో నేను రాదలుచుకోలేదు, నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. నేను ఆ వీడియో ఆడియోలు కూడా మీకు ఇస్తానండి. నా దగ్గర అన్నీ ఉన్నాయండి. అన్ని ఎవిడెన్స్తోనే నేను నా బిల్డింగ్లో నేను ఒకవేళ ఆయన కాలేజ్ అని అనుకుంటే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఆయన హాస్టల్ ఇంకా కాలేజ్ రన్ చేసుకోవచ్చు కదా.
అక్రమంగా వేరే ప్రైవేట్ గర్ల్స్ హాస్టల్ ఎట్లా రన్ చేస్తారంటే ఆయనకు లీజ్లో బాధ్యత ఒక పాయింట్ అనేది రాసి ఉంది కదా, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కోసం ఆయన తీసుకున్నాడు అని చెప్తున్నారు కదా, మళ్ళీ ఆ పాయింట్ అనేది ఎక్కడుంది? మళ్ళీ ఆయన ఎందుకు రన్ చేస్తలేడు మా బిల్డింగ్లో? ఎందుకంటే రన్ చేయడానికి ధైర్యం లేదు. ఎందుకు లేదంటే ఆయన అక్రమంగా ఆ పని చేయలేడు. ఎందుకంటే ఆ లీజ్ అనేది అవతల బిల్డింగ్లో వరకు ఉంది, అవతల చేసుకోవచ్చు. ఒకవేళ ఇతర పని చేయాలనుకుంటే ఏం చేస్తాడు? బాధ్యత చేసుకోవచ్చు. ఎందుకు చేసుకోవట్లేదు? ప్రాపర్టీ అనేది ఇద్దరు నుంచి ముగ్గురు సోల్డ్ అవుట్ అయిపోయింది కదా, ఫస్ట్ పర్సన్ నుంచి 4th పర్సన్కి రావడం జరిగింది. ఓకే, ఆ 4th పర్సన్ దగ్గర వచ్చిన తర్వాత కూడా నీకు మళ్ళీ గర్ల్స్ హాస్టల్ పెడితే ఎవరైనా పెట్టనిస్తారా? నీకు కాలేజ్ ఉంటే ఎవరు అబ్జెక్షన్ చేయరు. కానీ ఇట్లాంటి పనులు చేసే ఎవరైనా అడ్డం పోతారు కాబట్టి నేను కూడా నా పని అనేది నేను చేస్తున్నాను. ఈ బాల్కనీ వరకు మా ప్రెమిసెస్ అండి. ఓకే, ఆయన ప్రాపర్టీలో ఆయన కార్ పెట్టుకోవాలి కానీ, ఆయన ప్రాపర్టీలో ఆయన కూడా దారి చేసుకోవాలి కానీ, అక్రమంగా నా దారికి అడ్డంగా కారుని తెచ్చి వికరీ మధుసన్ గారు అంటే ఈ కారుని తీయమని చెప్తే మా పైన దాడులు చేయడానికి, మా పైన రకరకాల కేసులు బుక్ చేయడానికి, ఇబ్బందులు పెట్టడానికి ఈ కార్ని మన దారికి అడ్డంగా పెట్టేశారు. ఓకే, దాంతోపాటు ఈ కార్ అనేది దగ్గర 10-15 రోజుల నుంచి ఈ కార్ అనేది ఇలానే పెట్టడం జరుగుతుంది. రోజు సాయంత్రం 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి తీస్తారు, చూస్తారు, మళ్ళీ వేసి ఇక్కడ తెచ్చి పెడతారు. అదే కారు ఆయన పేరుతో పెట్టుకోవచ్చు కదండి, నా దారికి ఎందుకు అడ్డంగా పెడతారు? అలా పెట్టదు కదా. అలాంటి సామాన్య ప్రజలకు ఇబ్బంది అంటే రాజకీయ పలుకుబడి ఉందని చెప్పి దాన్ని అడ్డంగా పెట్టుకొని సామాన్యులు ఎంత ఇబ్బందులు పెట్టాలంటే అంత ఇబ్బందులు పెట్టడానికి ఆయనకి సర్వ హక్కులు ఎవరు ఇచ్చారండి? అట్లాంటి ఇబ్బందులు పెట్టద్దు కదా.